రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యక్షమైనటువంటి గెలుపు అవసరమైంది అస్సాం. ఎందుకంటే అస్సాం అనేది ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, ఆ తర్వాత అస్సాం గణపరిషత్ ఏజీపీ అనేటటువంటిది ఒక విద్యార్థి విభాగంగా ఎదిగి సీఎం అయినటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఆ ఏజీపీ బలహీనపడ్డప్పుడు కాంగ్రెస్ ఏజీపీ కలిసి ప్రభుత్వాన్ని నడిపినాయి చాలా రోజుల పాటు. అక్కడ అసలు భారతీయ జనతా పార్టీ నామమాత్రం ఒకప్పుడు. అలాంటి భారతీయ జనతా పార్టీ నిదానంగా ఎదుగుతూ వచ్చి ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో పిసిసి చీఫ్గా ఉన్నటువంటి హిమంత బిశ్వా శర్మని రాహుల్ గాంధీ అవమానించడంతో రాజీనామా చేసి వెళ్ళి బీజేపీలో చేరితే ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఆయన ముఖ్యమంత్రిని చేసింది. అక్కడ ఈశాన్య రాష్ట్రాలలో హిందుత్వ ప్రయోగానికి కీలకమైన స్థానం అస్సాం. మనకి బెంగాల్లో ఎట్లయితే హిందువులని చంపేస్తా, హిందువులని వేధిస్తా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు ఉన్నారు, అలాంటి బ్యాచీనే అస్సాంకు కూడా. ఒరిజినల్గా చెప్పాలంటే బెంగాల్లో 40% వచ్చేసి ఉన్నారు. అట్లాగా అస్సాంలో 20% వచ్చినప్పుడు హిమంత బిశ్వా శర్మ రంగంలోకి దిగాడు. ఈ 20% గురించి రాహుల్ గాంధీకి ఎక్స్ప్లెయిన్ చేస్తే రాహుల్ గాంధీ పట్టించుకోకపోగా తను కుక్కకి బిస్కెట్లు పెడతా అదే ప్లేట్లో 2 బిస్కెట్లు అతను ఎదురుగుండా పెట్టాడు తినమని. దాంతో అసహించుకున్నటువంటి